జమ్మూ కాశ్మీర్ లో జరిగిన మారణ హోమం, జమ్మూ కాశ్మీర్ లో అన్యాయంగా ప్రాణాలు తీసుకున్నటువంటి నరహంతకులకు వ్యతిరేకంగా, అదేవిధంగా వారికి సంఘీభావంగా, వారి పరివారాలకు, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు సంఘీభావంగా ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది. సోదరులారా, ఇస్లాం ధర్మం శాంతిని బోధిస్తుంది. ఇస్లాం ధర్మం శాంతిని బోధిస్తుంది. ఇస్లాంలో అధర్మానికి, అన్యాయానికి స్థానం లేదు. సోదరులారా, ఒక మనిషిని చంపడం అంటే యావత్ మానవ జాతిని చంపినంత పాపం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఒక మనిషిని కాపాడటం అంటే యావత్ మానవ జాతిని కాపాడినట్లే. కాబట్టి మస్జిద్ సుమయ్య రజియల్లాహు అన్హా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని ప్రజలందరూ వీక్షిస్తున్నారు. అందరికంటే ముందుగా బాధితులకు న్యాయం చేయాలి అని, ఉగ్రవాదులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మస్జిద్ సుమయ్య రజియల్లాహు అన్హా ఆధ్వర్యంలో మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఉగ్రవాదులు వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. వారు ఎవరైనా, ఏ జాతికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా వారు దోషులు కాబట్టి దోషులను కఠినంగా శిక్షించాలని మేము మస్జిద్ సుమయ్య రజియల్లాహు అన్హా తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. సోదరులారా, ఈ నిరసన కార్యక్రమం మీకు కాస్త ఎండలో నిలబడటం కష్టంగా అనిపించవచ్చు కాసేపు, కానీ ఒక్కసారి ఆలోచించండి. పర్యాటకుల పైన జరిగినటువంటి మారణ హోమం, పర్యాటకులు